అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరానికి వచ్చింది. విజయోత్సవాలు చేసుకున్నారు. మరి విజయోత్సవ సభలు ఎందుకు చేసుకున్నారో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో రైతులు యూరియా కొరకు కావచ్చు, రైలు కొరకు కావచ్చు అల్లాడిపోతున్నారు. వాళ్ళు దొరికే పరిస్థితి లేదు. పాస్బుక్లు అన్నారు, యాప్లు అన్నారు, ఈరోజు యాప్ అంటున్నారు. అడిగి అంతా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో 5 సంవత్సరాలు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకి విత్తనం కానుంచి విక్రయం వరకు రైతుకి చేదోడు ఉంటూ వ్యవసాయాన్ని ఒక పండుగలాగా నడిపించారు. రైతు ఎంత యూరియా కావాలన్నా, ఎంత ఎరువులు కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు ఎవరికి లేదనకుండా ఇంటికే తీసుకెళ్లి ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రైతులు యూరియా కొరకు కిలో నిలబడాలి, రాత్రి పగలు తేడా లేదు, కిలో నిలబడాలి. కిలో నిలబడిన తర్వాత కూడా వచ్చిన అధికారులు ఈ తెలుగుదేశం పార్టీ వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, ఏ పార్టీ వాళ్ళని చూసి ముందు వాళ్ళకిచ్చి తర్వాత రైతులకు ఇచ్చే పరిస్థితి. ఆ నాయకులు ఎంతగానో తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి. మరి ఈ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో మరి రైతు భరోసా ఇస్తే 4 సంవత్సరాల్లో 50,000 12,500 ఇస్తాయంటే దాన్ని మొదటి సంవత్సరం మొదలుపెట్టి 15,000 రూపాయలు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారేమో అన్నదాత సుఖీభావ్ అని 20,000 ఇస్తాను, జగన్మోహన్ 15,000 ఇచ్చారు, 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తానని ఈరోజు 3 సంవత్సరాలు వస్తుంది. 60,000 ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పక్కన పెడితే ఆయన 60,000. ఈ రోజుకి ఒక్కరికైనా ఇచ్చారా? 10,000, 15,000, 7,000 ఇంత తప్ప ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. మీరు అన్నదాత సుఖీభావ్ ఇవ్వపోతుంది, యూరియా ఇవ్వపోతుంది, గిట్టుబాటు ధర లేక ఏ రాష్ట్రంలో రైతులు ఎరువులకు కావచ్చు, యూరియాకు కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది పడతారు. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అదేవిధంగా జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలు అందరూ కూడా రైతులకి అండగా నిలబడుతూ ఎప్పుడు ఏ రైతులకి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి మేలు జరిగేదానికి, మేలు జరిగించడానికి అన్ని పోరాటాలు ఇక్కడ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ మరి అధికారులు ఎక్కడైనా రైతులను ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన యూరియా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తాం. రైతు